చిన్ననాటి జ్ఞాపకాలు, నేటి మనోస్మృతులు. 1955 నుంచి 2025 వరకు కొండపల్లి గ్రామంలో నిద్రిస్తున్న జ్ఞాపకాల వీధులలో ఒక తండ్రి తన చిన్నారి కూతురు చేయి పట్టుకొని నడిపిస్తున్న గత స్మృతుల పయనం. సూర్యుడి కాంతి కుంచెతో అలికినట్టుగా వెచ్చగా పడుతోంది. ఆ సన్నపాటి సందులో కొండపల్లి ఊరు నెమ్మదిగా మేల్కొంటుంది. మామిడి చెట్లు, నిమ్మపూల వాసనలు కలిసి ఓ జ్ఞాపకాల పరిమళాన్ని కురిపిస్తున్నాయి. తండ్రి తన చిన్నారి చేయి పట్టుకొని కబురులు చెప్పుకుంటూ అక్కడ కనిపిస్తున్న ప్రతి అంగుళం తాలూకు జ్ఞాపకాలను వివరిస్తూ తీసుకుని వెళ్తున్నారు. అది నాన్న బాగా చిన్నప్పటి ఊరు అంటూ తను తిరిగిన వీధులన్నీ చూపిస్తున్నారు. ఆయన ఆ ఊరిలో ఎక్కువ కాలం గడిపింది లేదు, కానీ లెక్కలేనన్ని జ్ఞాపకాలు మాత్రం పోగేసుకున్నారు. ఒక పెద్ద నిమ్మ చెట్టు కింద ఉన్న 2 అంతస్తుల పాత ఇంటి దగ్గరకు తీసుకుని వచ్చి దాని ముందు 2 చేతులు నడుము మీద వేసుకొని నిల్చుండిపోయారు. ఇది మా ఇల్లు అన్న ఒక సంతోషం, గర్వం ఆయన ఆ ఇంటిని చూసినప్పుడు ఆ కళ్ళల్లో మెరిసిన తళుకులు, ఆ నవ్వుతున్న తీరులో అర్థమవుతున్నాయి. ఆయన ఆ తలుపు తెరిచారు. చెక్క తలుపు కనుక మెల్లగా కిర్రుకిర్రుమని శబ్దం చేస్తూ తెరుచుకుంది. అదిగో అంటూ వేలితో చూపించారు. ఓ మూలన ఒక చిన్న డెస్క్ ప్రక్కన త్రిచక్ర సైకిల్ ఉంది. చిన్నగా వంకరగా దుమ్ము చేరి పాతబడిపోయినా ఇంకా నిలబడి ఉంది. ఆ చిన్నారి ఆనందంతో సైకిల్ ఎక్కి కేరింతలు వేస్తూ తిరుగుతుంది. ఆయన కూడా మోకాళ్లకు అడ్డం వస్తున్నా దానిపై కూర్చునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ నవ్వుకున్నారు. ఆయన ఆ ఇంటిలో గడిపిన తన చిన్ననాటి స్మృతులను మరొక్కసారి ఆస్వాదించారు. చిన్నారికి తన చిన్నప్పుడు కజిన్స్తో జరిగిన పోటీలు, ఆటలు, అల్లర్లు అన్నీ వివరించారు. ఆ త్రిచక్రంపై తలకిందులై పడిన స్మృతులు అన్నీ చెప్పాడు. అలా సాయంత్రం అయిపోయింది. వారు అక్కడ నుండి పక్క వీధిలో ఉన్న మరో ఇంటికి వెళ్లారు. ఆయన తన తల్లి దగ్గరకు తీసుకుని వెళ్లారు ఆ చిన్నారిని. చిన్నారి పరుగులతో బామ్మగారి దగ్గరకు వెళ్ళింది ఉత్సాహంగా. ఆ సైకిల్ బామ్మ అంటూ ఆమె ఒడిలోకి చేరుకుంది. బామ్మ నవ్వుతో ఇలా చెబుతుంది, ఆహా, ఆ సైకిల్ చూసావా, దాని వెనుక పెద్ద చరిత్రనే ఉంది బంగారం అంటూ దాని తాలూకా వివరాలను చెప్పసాగింది. ఆ సైకిల్ మా తాతగారు నా తండ్రికి కొనిచ్చినది. ఆ చిన్నారి బామ్మగారు చెబుతున్న కథను కళ్ళు విప్పార్చుకొని వినసాగింది. మా నాన్నగారు చిన్నప్పుడు బాగా పట్టుదలగా చదువుకున్నారు. వాళ్ళ నాన్నగారు అంటే మీ నాన్నగారి ముత్తాతగారు చిన్నప్పటి నుండి పేదరికాన్ని తట్టుకొని పట్టుదలతో చదువుకొని ఉద్యోగం సంపాదించారు. ఆ కుటుంబంలో మొట్టమొదటిసారిగా మా నాన్నగారికి మా తాతగారు కొని ఇచ్చిన వస్తువు ఆ త్రిచక్ర సైకిల్. ఆయన కొద్ది కొద్దిగా పొదుపు చేసి తన కొడుక్కి ఆ త్రిచక్రం కొనిచ్చారు. ఇది ఒక బహుమతి కాదు, ప్రేమ, ఆశ, ఆయనకు ఆ కుటుంబం పట్ల కల. ఆ చెక్క డెస్క్ మా నాన్నగారి చిన్నప్పటి నుండి దాని మీదనే తన చదువులు కొనసాగించారు. నేను కూడా దాని మీదనే నా హోంవర్క్ అంతా చేసుకునేదాన్ని. అవి 2 కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాదు, జ్ఞాపకాలతో అల్లుకున్న నా చిన్ననాటి జీవితం. ఆ రాత్రి ఆ చిన్నారి తన నాన్న పక్కన పడుకొని నిద్రపోతుంది. మెల్లగా కన్నులు మూసుకుంటూ తన ఊహల్లో వెనక్కి ప్రయాణించసాగింది. చిన్నారి తన నాన్నని ఒక చిలిపి బాలుడిగా ఊహిస్తుంది. బామ్మను చిన్నగా అదే డెస్క్ మీద హోంవర్క్ చేస్తూ చూస్తుంది. తన ముత్తాత ఆనందంతో త్రిచక్రం తెస్తూ కనబడతారు. మరొక మూలన ఆయన తండ్రి నిశ్శబ్దంగా గర్వంతో నిలబడినట్టుగా కనిపిస్తారు. 4 తరాలు నడిచిన ఒక చిన్న త్రిచక్ర వాహనం. ఆ చిన్నారి ఒక చిరునవ్వుతో నిద్రలోకి జారుకుంటుంది.